ఇప్పుడు వన్స్ ఒకసారి థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే టాబ్లెట్ వేసుకోవడము ఇంకా అది లైఫ్ లాంగ్ వాడాలన్నది ఓకేనా? కంపల్సరీ వాడాల్సిందేనా? లేకపోతే ఆపేసే అవకాశం ఉందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ లైక్ లైఫ్ లాంగ్ మెడికేషన్. డోస్ మారుతుంది కానీ ట్యాబ్లెట్ ఆపాల్సిన సిచ్యువేషన్ జనరల్గా రాదు. మెజారిటీ కేసెస్ ఎక్సెప్షనల్ ఉంటాయి, బట్ మెజారిటీ కంటిన్యూ చేయడం ఉంటుంది. డోస్ మారుతుంది కానీ స్టాప్ చేయాల్సిన సిచ్యువేషన్ జనరల్గా రాదు. ఎక్సెప్షనల్ అంటే ఎవరిలో అది ఉండొచ్చు? మనము వి కెనాట్ ప్రెడిక్ట్. అందుకే పీరియాడికల్ మానిటరింగ్ అండ్ డోస్ అడ్జస్ట్మెంట్ ఉండాలంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ థైరాయిడ్ ఉంది, సిచ్యువేషన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, సో వై టు టేక్ రిస్క్ అన్నట్టుగా బార్డర్ లైన్లో ఉన్నప్పటికీ కూడా ట్యాబ్లెట్ ఇస్తాము. సమ్ టైమ్స్ ఫాలోఅప్లో అసలు క్లియర్ కట్ సిగ్నల్ ఉంటుంది, డోస్ తగ్గించండి, స్టాప్ చేయండి అన్నట్టుగా సిగ్నల్ వస్తుంది. టీఎస్హెచ్ డ్రాప్ అవుతుంటే స్టాప్ చేయాల్సిందే. అంతే. అలా చూసి అంటే మీరు చూసిన కేసెస్లో అట్లా థైరాయిడ్ టాబ్లెట్ ఆపాల్సిన సిచ్యువేషన్ వచ్చిన పేషెంట్స్ చాలా తక్కువ. తక్కువ. అంటే ఫస్ట్ అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము, ఎవరు స్టార్ట్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఓవర్ ఎంతూజియాస్టిక్గా జస్ట్ బార్డర్ లైన్ టీఎస్హెచ్ రీడింగ్ చూసి స్టార్ట్ చేయడం వేరు, క్లియర్ కట్ ఇండికేషన్ ఉండి స్టార్ట్ చేయడం వేరు. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, యాంటీబాడీ పాజిటివ్ ఉంది, టీఎస్హెచ్ 50, 60 అలా ఉంది. సో అది క్లియర్ కట్ సిగ్నల్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరమని. అలా అసలు ఫ్యామిలీ హిస్టరీయే లేదు, జస్ట్ బార్డర్ లైన్ టీఎస్హెచ్ ఉంది, ల్యాబ్ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంటు. సో మనకు డౌట్ లేదు, లైక్ ఫ్యామిలీ హిస్టరీ లేదు, మేల్ అండ్ సిమ్టమ్స్ లేవు, ఓన్లీ రిపోర్టే అలా అబ్నార్మల్ కనిపిస్తుంది అనుకుంటే అలా డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాము. జస్ట్ లైక్ దట్ సింగిల్ రీడింగ్ చూసి థైరాయిడ్ పేషెంట్ అని స్టాంప్ వేసామంటే జనరల్గా అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది ట్రీట్మెంట్. అందుకని డౌట్ ఉన్నప్పుడు బెటర్ టు రిపీట్ ద టెస్ట్.